హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా వినాయకుడి దగ్గర కుంకుమ పూజ జరిగిందనమాట. అయితే పొద్దున మేము రెడీ అయ్యి స్కూల్కి వెళ్తున్నప్పుడు విన్నా, నేను మైక్లో చెప్తున్నారు, కానీ నేను పీటల మీద కూర్చునే దంపతుల పేర్లు చెప్తున్నారు అని అంత క్లారిటీగా వినలేదనమాట నేను. అయితే సాయంత్రం వచ్చేసరికల్లా మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు కుంకుమ పూజ అని. అయితే ఇట్లా కూర్చోవాలి, ఇట్లా అన్ని సామాన్లు సర్దుకొని దగ్గర పెట్టుకోవాలి, ఇట్లా అన్ని తెచ్చుకోవాలని నాకు తెలియదు. నేను ఎప్పుడు కూర్చోలేదనమాట, ఎప్పుడు చేయలేదు. నేను పిల్లలు మామూలుగా స్నానం చేసుకొని రెడీ అయ్యి మామూలు కొబ్బరికాయ కొట్టి చూద్దాము వాళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాము, పూజలో కూర్చుందాము అని అనుకున్నాము. తీరా మేము రెడీ అయిపోయేసరికల్లా అందరూ ఇట్లా కూర్చొని మంచిగా ఇట్లా ఎవరికి వాళ్ళు ఇట్లా గణేశుడికి పసుపుతోటి గణేశుడిని చేసుకొని ఇట్లా కూర్చొని అందరూ దీపాలు వెలిగించుకొని రెడీగా ఉన్నారనమాట. నాకు తెలియదు, నాకు కూడా కూర్చోవాలనిపించింది. పక్కన షాపుకి వెళ్ళి కొబ్బరికాయ కోసం వెళ్ళినప్పుడు అడిగాను నేను, అమ్మ ముందే చెప్పాలి, వాళ్ళు ముందే ఏమేం కావాలో తీసుకురమ్మని చెప్పారు అని అన్నారు. సరేలే అన్నట్టుగా నేను మామూలుగా పక్కన కూర్చుందామని అన్నట్టుగా కొబ్బరికాయ, పసుపు కుంకుమ, అగరబత్తి, మళ్ళా హారతి బిళ్ళలు అవన్నీ తీసుకొని వచ్చానమాట. అక్కడికి వెళ్ళి పక్కన కూర్చుంటే ఒక అక్కని అడిగిన, అక్క నేను కూడా చేస్తాను, ఏమేం కావాలో చెప్తావా అని అన్నా. అయితే ఫాస్ట్గా వెళ్ళి ఒక పెద్ద ప్లేటు, మళ్ళా బియ్యము, జాకెట్ ముక్క అవన్నీ తెచ్చుకోరా అని చెప్పింది నాకు. సరే వాళ్ళు ఏమేమి తెచ్చుకున్నారో అన్నీ చూసుకొని అన్నీ తీసుకుని వచ్చాను. మా పిల్లలు బాగా హెల్ప్ చేశారు. మా పాప కొందులు తెచ్చింది, అది దీప కొందులు. మా బావేమో షాప్కి వెళ్ళి జాకెట్ ముక్క తెచ్చిండు, వాటర్ తీసుకొచ్చారు, ఆయిల్ లేకుంటే ఆయిల్ తీసుకొచ్చారు, బత్తులు లేకుంటే బత్తులు తీసుకొచ్చారు. అన్నీ నేను అక్కడ కూర్చొని చేస్తూ ఉంటే మా పిల్లలు ఒక్కొక్కటి అందిస్తూ ఉన్నారనమాట. నాకు చాలా హెల్ప్ చేశారు నాకు. తర్వాత అయ్యగారు వచ్చేసరికల్లా ఇవన్నీ నేను దగ్గర పెట్టుకొని సమకూర్చుకున్నామట. అంతలే అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చి పూజ స్టార్ట్ చేశారనమాట. నా దగ్గర పండ్లు పూలు లేకుండే, నాకు తెలుసుంటే నేను తీసుకొని వచ్చేదాన్ని. అయితే పక్కన అక్కయ్య వాళ్ళని అడిగితే వాళ్ళు కొద్ది కొద్దిగా ఇచ్చారనమాట నాకు. అట్టి పండు ఇచ్చారు, పూలు ఇచ్చారనమాట. ఎట్లా చేయాలి ఏమో, గౌరీ ఎట్లా చేస్తారు కదా, నాకు రాదు, వాళ్ళు చూపించారు. తర్వాత పూలు పండ్లు అవన్నీ పెట్టేసి మంచిగా అగరబత్తీలు వెలిగించి పూజలో కూర్చున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇట్లా ఎక్కడ కూర్చోలేదనమాట, ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే, నాకు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. యాక్చువల్గా పల్లెటూర్లలో ఇట్లా చేయరు మామూలుగా, మా మా విలేజ్లో ఇప్పుడు చేస్తున్నారట్టుంది. అందుకనే ఇక నేను ఎక్కడ కూర్చోలేదన్నమాట. మేము మామూలుగా ఇప్పుడు 2019 నుంచి హైదరాబాద్లో ఉన్నాము, తర్వాత ఇక్కడ ఖమ్మంలో ఉంటున్నాము, నేను ఎక్కడ చేయలేదు. సో ఫ్రెండ్స్, నేను ఎట్టకేలకి నా పూజలో కూర్చున్నమాట. నాకు చాలా నచ్చింది, మనస్ఫూర్తిగా చేశాను అనమాట. పూజ చెప్తున్నట్టుగా అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్నా అనమాట. వాటర్ లేకుంటే అన్నయ్య వాళ్ళు గ్లాసులు ఇచ్చారు, డిస్పోజల్ గ్లాసులు, దాంట్లో వాటర్ వేసుకున్నా. వాళ్ళు పసుపు కుంకుమ నేను తెచ్చుకున్నా, మళ్ళీ వాళ్ళు పెట్టారు నాకు. రెండు గాజులు ఇచ్చారు, దేవుడి గాజులు, దేవుడి కుంకుమ పసుపు ఇచ్చారు నాకు. మళ్ళా దారం ఇచ్చారు నాకు, అన్నీ ఇచ్చేశారు. నేను ఒక్కొక్కటి పూజారి చెప్తున్నట్టు మంచిగా చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో పూజ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, వీడియో మొత్తం చూడండి, కంప్లీట్ అయిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ఓం అసునీదే పునరస్మాతి చక్షుర్మణ ప్రాణమిహరో దేహిభోగం యోపస్సేవ సూర్యముచ్చలంత వరమదే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానం ఉపపయతే స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ మమ అభిముఖో భవ స్థిరాసనం గురు శ్రీ మహాగణాధిపతి ప్రాణ ప్రతిష్టాపనం సమర్పయామే. పూజ చేసి దాంట్లో వేసుకోండి, దాంట్లో గ్లాసులో, అది గంధం పెట్టిన గ్లాసులో వేసుకోవాలి. మంచినీళ్ళు తాగిన గ్లాసు ముట్టుకోకూడదు కానీ. ఓం గణాధిపతే నమః. ధ్యాయామి, రెండు నక్షత్రాలు ఏంటి స్వామివారి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి.
సాలుగా వేయాలి. తర్వాత ఒక్కొక్క నీళ్ళు జరగండి. పాదయో పాదాలు కడిగినట్టుగా భావించుకుంటూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం ఆపోయిష్టామయో భువస్థాన ఉద్వేదనాగన మహేంద్రాయ యక్షతే యోమస్సివతమోరుసః తస్య భాజయతే హనః విశదేవమాతరస్తస్మా అరంగమావో యస్య క్షయాయ జిన్మథ ఆపోజన యదాచరః శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్వామివారికి స్నానం చేయించేవాడు ఒక్కొక్క నీళ్ళు వేయండి అట్లా పూతోటే. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్ళు ఉన్నాయి కదా, దాంతో ఆ వినాయకుడి మీద నేను మంత్రం చదువుతుంటా ఒక్కొక్క చుక్క పైకి చల్లండి, లేకపోతే అక్షంతలన్నా వేయండి. ఒక చుక్క నీళ్ళు చదువుతుండండి. ఓం ఆప్యాయ స్వదమేదుదే విశ్వద సోమదృష్ణియం రాజస్య సంగదే. ఓం దనిక్రామో అకావిషం జిష్ణో రస్వస్య వాదినః సుర్వినో మకాగర ఆయోగం చితారిషత్ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్ సవినోత్పర త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః. ఓం మధుమాతారుదాయ దేవదుచ్చరంతి సింధవః ఆద్యేన సంతోషదీః మధునక్తం దోషరి మధుమత్పాద్య భగంరజః మధుద్వం రస్తునప్పిదాం మధుమామ్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాధ్వీకామో భవంతునః. ఓం స్వాదు పవస్వనికాయ జన్మనే స్వాదురింద్రాయ సహవేదునామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం మదాభ్యః వ్యాపరి నీరాపరాపుష్పాయాస్య పుష్పిణీః బృహస్పతి విసూరాస్థానో ముంచెందుగుమ్మసః శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. ఓం భద్రం గర్వేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిः దత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనోభిः యసేమదేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత అభిషేకం సమర్పయామి. ఓం ఆపయిష్టామయో భువస్థాన ఉద్వేగదాతః యక్షతే యోమస్సివతమోరసః తస్య భాజయతే హనః విశదీర్వమాదరస్తస్మా అరంగమావో యస్య క్షయాయ జన్మద ఆపోజన యదాచరః. పంచామృత అభిషేకానంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. రెండు అక్షంతలు తీసుకున్న తర్వాత ఓం అతిమస్నాద్వసనాంశావిదేనో సుదినాః పూయమానః అభిచంద్రాభర్దమేనో హిరణ్యాభ్యస్తాన్ రథినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. రెండు అక్షంతలు వస్త్రార్థం. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిత్వ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం పరిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం రెండు అక్షంతలు యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. నెక్స్ట్ చందన గంధం చెరిగిన ఓం చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ పీఠ్యర్థం ప్రతి గృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీచందనం సమర్పయామి. గంధశోభని అలంకరణార్థం పసుపు కుంకుమైనం కాస్త కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పై పూజయామి. స్వామివారి అష్టోత్తరం చదువుతుంటారు. రెండు కింద వేస్తుండండి, ఇలా పట్టుకోవాలి. దుప్పెట్లో పోయేవాళ్ళు అక్షంతలు ఇది 3 వేళ్ళు రెండు కింద వేస్తుండండి. ఓం విఘ్నరాజాయ నమః. పువ్వుంటే పువ్వైనా పెట్టచ్చు. ఓం వినాయకాయ నమః. ఓం త్రైమాతురాయ నమః. ఓం దిముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం దుర్గనే నమః. ఓం సుప్రదిక్తాయ నమః. ఓం సుకృతయ నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురావిఘ్నాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం బ్రహ్మజటరాయ నమః. ఓం హస్వగిరివాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆస్తివత్సరాయ నమః. ఓం శివప్రియాయ నమః. శీఘ్రకారిణే నమః. శాశ్వతాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం భవస్థితాయ నమః. ఓం భక్తనదే నమః. ఓం భవగమ్యాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకులే నమః. ఓం జామీకర ప్రదాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాస్యాయ నమః. ఓం సర్వగత్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురువే నమః. కుంజరాసుర భంజనాయ నమః. ఓం కాంతిమదే నమః. ఓం రుచిమదే నమః. ఓం కామినే నమః. ఓం కపిష్టఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళ సుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షిణే సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినాదాయ నమః. ఓం మరవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంత పరిచిత్ ప్రభవే నమః. అభీష్టవరదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. అక్షోభ్యాయ నమః. ఓం పురాణ పురుషాయ నమః. ఓం భూష్ణే నమః. ఓం పుష్కరోపిక్తవారణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. అపాకులాంగమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సరాయ నమః. ఓం సరసామృతే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశరాంగాయ నమః. ఓం మణికింగణి మేఘాయ నమః. ఓం సమస్త దేవతామూర్తియే నమః. ఓం సవిష్ణవే నమః. ఓం బ్రహ్మ విద్యాదినాభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జగన్మదాయ నమః.